హాయ్ గ్యాంగ్స్, నమస్తే. వెల్కమ్ టు వినోవా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మాది శివాలయంలో మాది అభిషేకం. బాయ్ బాయ్. చూడండి, మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి శివుడికి కావాల్సిన పూజకు అభిషేకానికి కావాల్సిన పూలు పండ్లు, ఇక అక్కడ భక్తులకు సంబంధించిన ప్రసాదాలతో సహా మా అన్న వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్తున్నాము. చూడండి, ఇదంతా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ఇక్కడ ఒక్కొక్కరం వెనక ముందుగా అందరం పోవడం జరుగుతుంది. చూడండి, అక్కడికి స్వామివారికి ప్రసాదాలు తీసుకుపోతున్న సందర్భం చూడండి ఎలా ఉందో. మా ఊరి రామవారి వచ్చినట్టు చూడండి. ఇంక నుంచి మా అన్న వాళ్ళ నుంచి గుడికాడికి దాదాపు 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. చూడండి, అందరం ఇప్పుడు గుంపు చేరి అందరం ఒక ఫోటో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి ఈ జ్ఞాపకార్థంగా ఉండాలి కాబట్టి. చూడండి, ఇప్పుడైతే శివాలయంలోకి ఎంటర్ అయినాము. ఇప్పుడైతే మేము గుడి చుడుతున్నాము. చూడండి, అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ ఒక ఉడ్డగా రాకుండా మొత్తం విడివిడిగా వస్తున్నాము. చూడండి, కానీ మాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే మా గుడి పురాతన గుడి తొలగించి మళ్ళా పాత మోడల్లోనే రాతి కట్టుడుతోనే మళ్ళా కట్టడం జరిగింది. ఎలాంటి ఇటుకు కానీ ఏమీ వాడకుండా మళ్ళా కట్టడం జరిగింది. చూడండి ఎంత బాగుందో మా ఊరు. ఇంకా లోపలైతే ఇంకా అభిషేకము చేసే సందర్భాలు మొత్తం మీకు కట్టినట్టు చూపిస్తాను. చూడండి, ఎంతో పవర్ఫుల్ శివాలయము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తిగా మనసు పెట్టి కొలిస్తే వాళ్ళ కోరికలు తీరని లేవని చాలామంది పెద్దలు చెప్తారు. ఆ కోరికలు చూడండి, లోపల గుడిలోకి అయితే వచ్చేసినాము. స్వామివారు అభిషేకానికి కావాల్సిన కార్యక్రమాలు అయితే దగ్గరుండి మా ఫ్యామిలీ దగ్గరనే చేపిస్తున్నాడు. మాకైతే మాకు ఆనందం అయితే తట్టుకోలేనంత ఆనందం. ఎందుకంటే ఇలా ఎక్కడన్నా చూడండి, గుడిలోపలికి అయితే వచ్చేసినాము. స్వామి పూజారులు వాళ్ళు అభిషేకం చేస్తా ఉంటే మనం పక్క నుండి చూడడం, వాళ్ళు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మాకు ఆరతి కళ్ళద్దుకోవడం, దండం పెట్టుకోవడం తప్ప ఇలా ఆ శివయ్యను తగిలి ఆయన్ను శుభ్రపరిచి అభిషేకాలు దగ్గరుండి ఎంత నిండుగా చేసే భాగ్యం ఎవరికి కలుగుతుందంటే అది చెప్పలేము. ఆ పుణ్యం అనేది ఆ శివయ్య అనుగ్రహము అంత పుష్కలంగా మాకు కలిగింది కాబట్టి మేము అక్కడ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈ గుడి ఇది కూడా తర్వాత ఈ అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే పూజారి చేతుల మీదగానే ఇది విధానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము పురాతన ఆ గుడిని తొలగించి మళ్ళా ఆ శివయ్యకు కొత్త గుడి నిర్మాణం చేసిన తర్వాత ఇంకా ఆ కట్టుదిట్టాలు పెట్టలేదు కాబట్టి ఆ పూజారి గారు మాకు ఈ స్వామివారి పూజలు అభిషేకాలు దగ్గరుండి చేసే అవకాశం మాకు కల్పించినాడు. ఆయన దగ్గర ఆ శివయ్య పర్మిషన్ ఇచ్చి మా దగ్గర చేయించుకుంటున్నాడు. ఎందుకంటే మాకు ఇంత అనుభూతి అనేది ఈ గుడిలో ఇంతకు ముందు మా చిన్ననాటి నుంచి ఆడుకునేవాళ్ళం, దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం, శివయ్య పక్క నుండి కూడా దాగుకునేవాళ్ళం. మాకంత తెలిసేది కాదు, అంత చిన్న వయసులో మాకంత తెలిసేది కాదు. అక్కడ ఉండి ఎవరన్నా అరే ఈ గుళ్ళేకి రాకూడదు, చేయకూడదు, ఇది గుడి కదా, ఇక్కడ ఆడుకుంటారా చేస్తారా అని కూడా అప్పుడు అంత కట్టుదిట్టాలు కూడా ఉంది. ఇక్కడ మేము ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, చేసేవాళ్ళం. ఇంకా ఎవరన్నా భక్తులు వచ్చిన ఆ టయానికి ఏం చేసేవాళ్ళము, ఆ పక్కన ఉండే ఆ శంఖం ఊవేది చేసేది అన్నీ కూడా అలరిగానే చేసేవాళ్ళు. ఫస్ట్ సారిగా ఆ భగవంతుడు మాకు ఈ అవకాశాన్ని అయితే ఇచ్చినాడు.
చూడండి మాకైతే నాకు ఇలాంటి ఒక రోజు నా లైఫ్లో వస్తుందా అని ఎప్పుడు ఊహించలేదు. ఊహించని ఆ విధంగా మాకు అంత అనుభూతి కలిగింది. మాకైతే అసలు ఒళ్ళు రోమాలు నిక్కపొడుచుకొని నా కళ్ళల్లో అయితే ఆ నీళ్లు వస్తున్నాయి, కానీ అక్కడ నిలసలేని అంత పరిస్థితి. కాకపోతే అక్కడ స్వామివారు చెప్పినట్టు అక్కడ మేము పూజలు అయితే చేస్తున్నామే, కానీ భగవంతుడుగా ఇన్ని రోజుల వరకు కూడా మేము అస్సలు అనుకోలేదు. ఈ రోజు అయితే ఇంకా మాకు ఈ జన్మకి ఇంకొక రోజు కూడా వస్తుందా అన్నంత అనుభూతి. ఇలా భగవంతుడికి దగ్గర నుంచి మన చేతులతో అభిషేకం చేస్తే ఇంత ఆనందం ఉంటుందా అని మొదటిసారిగా మాకు అనిపించింది. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారికి కూడా అభిషేకం అయితే చేస్తున్నారు, అమ్మవారిని శుభ్రపరుస్తున్నారు. కానీ ఇక్కడ మనకి మగవాళ్ళకి లోపలికి అమ్మవారి దగ్గరికి పోయేదానికి అవకాశం లేదు కాబట్టి అయ్యవారమ్మ, మన గుడి పూజారమ్మ ఇద్దరు కలిపి అమ్మవారిని అలంకరించడానికి వాళ్ళిద్దరూ సహకరిస్తున్నారు. కాబట్టి మేము పక్క నుంచి వీడియోలు తీస్తున్నాము. చూడండి, ఎవరైనా కూడా మా ఊరి గుడి ఒకసారి చూసి మీ కష్టాలు నిష్టగా మీరు భక్తితో కొలిసి భగవంతుడిని ఆ శివయ్యని ఏడుకున్నారంటే మీ కష్టాలు ఎలాంటి కష్టాలున్నా మా ఊరి శివయ్య దగ్గర మీరు నిష్టగా కొలిసి మీ కష్టాలు కోరికలు ఏదన్నా ఉంటే, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ ఎలాంటి మీ కష్టాలు ఉన్నా కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు. అంత పవర్ఫుల్ అయిన మా ఊరి శివయ్య. ముందైతే ఎవరో ఎప్పుడో భక్తులుగా వచ్చి పూజలు చేసేవాళ్ళు, ఏదో సోమవారము కార్తీక సోమవారాల్లో శివరాత్రికి అలా వేడుకలు చేసేవాళ్ళమే, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు ఇలా చేసేవాళ్ళే. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు లేని పూజలు మా ఊరి జనాల దగ్గర మా శివయ్య అయితే ముక్కు పిండి పూజలు, ముక్కు తిప్పలు పెట్టి మా ఊరి జనాల దగ్గర ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం పూజలు ఘనంగా చేపించుకుంటున్నారు. దానివల్ల మా ఊరి ప్రజలు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఒకరికొకరు అందరూ సంతోషంగా కలిసిమెలిసి పూజలు చేసుకుంటున్నారు. చూడండి, అమ్మవారికి జరిగే పూజలు డిస్టర్బ్ లేకుండా కొంచెంసేపు చూద్దాము. చూడండి. చూడండి, అమ్మవారిని అలంకరణ చేసినారు. మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే ఆచాంతరహితాదేవి ఆదిశక్తి మహేశ్వరి. చూడండి ఎంత బాగా అలంకరణ చేసినారంటే సాక్షాత్తు అమ్మవారు నిజ దర్శనంలో మనకు దర్శనం ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లైన్లో కూర్చొని అమ్మవారిని చూస్తున్నాము. అమ్మవారిని అలంకరణ చేసే దృశ్యాన్ని చూస్తున్నాము. బహుశా మాకైతే ఇంకా ఆ శివయ్యను నేరుగా అభిషేకం చేసే అవకాశం మాకు ఇదే లాస్ట్ అనుకుంటా. ఎందుకంటే లోపలికి ఇంకా పూజారి వాళ్ళు తప్ప ఎవరిని లోపలికి పోయి మనం డైరెక్ట్గా అభిషేకం చేసే అవకాశం ఇవ్వరు కదా. కాబట్టి మాకు ఇదే చివరి భాగ్యం అనుకుంటాము.
వచ్చే ఇంకా చూడండి, పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకి ప్రసాదాలు వడ్డిస్తున్న సందర్భం. అన్న ప్రసాదాలు, పంచామృతాలు, చూడండి గాయస్, ఇలాంటి అవకాశాలు మీకు వచ్చినట్టయితే తప్పకుండా వదులుకోకండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. అయిపోతుంది చెప్తాను. లైక్ షేర్ ఆడకూడదు, మరి మన సొంత లెక్క.